అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామానికి వైఎస్ఆర్సీపీ నేతల బృందం వెళ్ళింది. ఇటీవల స్వర్గీయ గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ అనకాపల్లి నుంచి తగరంపూడి గ్రామానికి వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీగా వెళ్లారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కూటమి నాయకులు ముఖ్యంగా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకత్వం కళ్ళు మూసిపోయి ఉందా? ఇలాంటి సంస్కృతి మన జిల్లాలో కానీ ఉత్తరాంధ్రాలో కానీ ఎప్పుడైనా సరే విగ్రహాలు ధ్వంసం చేసే సంస్కృతి ఏనాడైనా మనం చూసామా? ఇక్కడికి వచ్చినటువంటి గుడివాడ అభిమానులతో పాటు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా మేము ఏనాటి నుంచో రాజకీయాల్లో 10 సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఇలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా విగ్రహాలు ధ్వంసం చేసేయడం, లేదా మనుషులు కోలగొట్టేయడం, లేదా కాళ్ళు ఎర్రగొట్టేయడం, లేదంటే ఏదో మర్డర్ కేసులు పెట్టడం, అలాంటి కల్చరు మన జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎప్పుడూ లేదు. కానీ దౌర్భాగ్యం దురదృష్టం ఏంటంటే ఇక్కడ కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని వెనుకున్నటువంటి నాయకత్వం మరి గోండాలనాలా, దుండగులనాలా, దుర్మార్గులనాలా, మీరు ఏ దేనితో ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు? కానీ ఈరోజు కూటమి పాలన వచ్చిన తర్వాత ఎవరు ప్రోత్సహించారా లేదా పక్కన పెట్టండి. దీని వెనక ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఆధారంగా మీరు వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ పోలీస్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి సమావేశం ఉంది కాబట్టి అయినంటనే బాధితులైనటువంటి వారిని మరి అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి మా పార్టీ అధ్యక్షుడికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి పని చూస్తూ ఉంటే కేవలం ముక్కుబడిగా ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిని పక్కన పెట్టి వారిచ్చినటువంటి పేర్లు అసలైనటువంటి పక్కన పెట్టారు. వారిచ్చినటువంటి పేర్లని ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు చెప్తా ఉన్నారు.